హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిగిలిపోయిన ఇడ్లీ పిండితో రవ్వ బోండాలు అనేవి ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. రవ్వ బోండాలు గట్టిగా కాకుండా క్రిస్పీగా చాలా టేస్టీగా రావాలంటే కొన్ని చిట్కాలతో మీకు పిండి అనేది ఎలా కలుపుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకోకుండా వీడియో మొత్తం చూసేయండి. ముందుగా ఇదిగోండి, ఇడ్లీ పిండి మనం వచ్చేసి 1 కప్పు వరకు తీసుకుందాం. మనకి మిగిలిపోయిన ఇడ్లీ పిండితో మా అయితే అట్లు వేసుకుంటాము, లేదా దిబ్బ రొట్టెలు అనేవి వేసుకుంటాము, లేదా చల్ల పునుకులు అనేవి వేసుకుంటాం. కానీ ఈ మిగిలిపోయిన ఇడ్లీ రవ్వతో ఈ రవ్వ బోండాలు అనేవి చేశారంటే చాలా ఇష్టంగా లాగించేస్తారనమాట. ఈ మిగిలిపోయిన ఇడ్లీ పిండిని 1 కప్పు వరకు తీసుకున్నాను. అలాగే మైదా వచ్చేసి 2 కప్పుల వరకు తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా 1 కప్పు వరకు తీసుకోండి. అలాగే సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా 1/2 కప్పు వరకు తీసుకోండి, లేదా ఒక 4ను కట్ చేసి యాడ్ చేసుకోండి. మనకి ఘాటు ఎక్కువగా ఉన్నాయైతే ఒక 2-3 తీసుకొని కట్ చేసి యాడ్ చేసుకోండి. లేదు ఘాటు తక్కువ ఉన్నాయైతే ఒక 4-5 వరకు యాడ్ చేసుకోండి. అలాగే కరివేపాకు వచ్చేసి అప్పటికప్పుడు కోసిన ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వచ్చేసి ఒక 2 రెమ్మల వరకు యాడ్ చేసుకోండి. సోడా ఉప్పు వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ వచ్చేసి ఒక 2 టీ స్పూన్లు, ఒక పావు కప్పు అంటే కప్పులో ఒక 4వ వంతు అనమాట, ఒక పావు కప్పు వరకు పెరుగు అనేది ఫ్రెష్గా ఉండాలండి. అప్పటికప్పుడు తీసుకున్న తాజా పెరుగు అయి ఉండాలి. మనకు పుల్లటి పెరుగు పనికిరాదనమాట. ఆ పెరుగు వచ్చేసి ఒక 1/2 కప్పు వరకు ఇందులో యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోండి. ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ దగ్గరికి వచ్చేటట్టు కలుపుకోండి. అంతేగాని పలచగా అయిపోయింది అంటే మనకి బోండాలు అనేవి అంత మంచిగా రావు, ఆయిల్ పీల్చేస్తాయి అనమాట. ఆయిల్ పీల్చుకోకుండా ఉండాలి అంటే గట్టిగా కలుపుకోవాలన్నమాట బ్యాటర్ అనేది. ఇప్పుడు ఎలా కలుపుకోవాలి అంటే చూపిస్తున్నది ఇవ్వండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా 4 వేలని కూడా ఈ పిండిలో ముంచి చక్కగా ఇలాగా బీట్ చేసుకుంటూ కలపండి. అప్పుడు మనకి బోండాలు అనేవి చాలా క్రిస్పీగా కలర్ఫుల్గా వస్తాయి అన్నమాట చూడడానికి. అలాగే తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా కలిపేసుకున్న ఈ పిండిని ఓవర్ నైట్ మొత్తం కూడా నానపెట్టేయండి, లేదా ఒక 4 గంటల సేపు అయినా సరే పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకుని గ్యాస్ వెలిగించుకొని ఇందులో ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనకి పిండి అనేది ఎలా పులుస్తుందో చూపిస్తాను చూడండి. ఇదిగోండి, పర్మెంటేషన్ మనకి బుడగలు బుడగలుగా వచ్చింది చూసారా, చక్కగా పులిసి ఇలా వస్తుందన్నమాట. ఇలా పులిసిన పిండిని మన అరిచేయి చక్కగా అందులో పెట్టి మొత్తం కూడా ఇలా చక్కగా కలిపేసుకోండి. బాగా కలపాలన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత చేతిని కొంచెం తడి చేసుకొని కాగిన ఆయిల్లో కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ఇలాగ గుండ్రంగా రవ్వ బోండాలు అనేవి యాడ్ చేసుకోండి. ఇలా 1 బై 1 ఒక్కొక్కటిగా వేసుకొని ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, మనకి వెయ్యగానే బోండాలు అనేవి చక్కగా ఇలా పైకి తేలుతున్నాయి కదా, ఇదే నేను సీక్రెట్. ఒక చిన్న చిట్కా అని చెప్పాను కదా, మీకు రవ్వ బోండాలు అనేవి చక్కగా ఇలా తేలాలన్నా పిండి అనేది అస్సలు అందులో ఉండకోకుండా చాలా క్రిస్పీగా రుచిగా రావాలన్నా పిండి అనేది ఎక్కువసేపు నానాలి. అలాగే మనం పిండి కలిపేటప్పుడు కూడా మన అరిచేయి 5 వేలు అనేవి చక్కగా పిండిలోనికి పోనిచ్చి చక్కగా బీట్ చేసి కలిపారంటే మీకు రవ్వ బోండాలు అనేవి లోపల పిండి అస్సలు ఉండదు, మనకి క్రిస్పీగా చాలా రుచిగా వస్తాయి అన్నమాట, కరకరలాడుతూ. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయి. వీటన్నిటిని తీసి ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాం. మిగిలిన పిండిని కూడా ఇలాగే నేను బోండాలు అనేవి వేసుకున్నాను. నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం పల్లీ చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ అల్లం చట్నీతో ఏ చట్నీతో అయినా సరే ఈ బోండాలు అనేవి లాగించేయచ్చు అనమాట, అంత రుచిగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయి ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇప్పుడు చూడండి, మీకు ఒక బోండా తీసి చూపిస్తాను. మీకు పిండి అనేది అస్సలు ఉండదు. లోపల కూడా మనకి చాలా మెత్తగా కరకరలాడుతూ పైన కరకరలాడుతూ లోపల మెత్తగా చాలా దూదుల్లాగా వచ్చాయి అన్నమాట. ఇదిగోండి, చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో. మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.